ఇవాళ మనం మురుకులు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా నేను 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ శనగపప్పు, 1/4 కేజీ మినపప్పుని కడిగి రోస్ట్ చేసుకొని పిండి పట్టించుకున్నాము. ఉప్పు, కారం, నువ్వులు, వాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పిండిలో మనం 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల వాము చేత్తో ఇలా బాగా నలిపేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 1/2 కప్ నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వేడి చేసుకున్న నూనెను కూడా వేసుకుందాం. ఒక 2 గరిటెల పాటు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిండితో కవర్ చేసుకొని కొద్దిసేపు ఆగి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిందండి, దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు, కారం టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకేసారి కలపకుండా పిండిని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిలాగా చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మనం మురుకుల గొట్టంలో కాస్త నూనె రాసుకొని ఈ పిండిని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మురుకులని ఇలా రౌండ్గా ఒత్తేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని మురుకులు మునిగేదాకా సరిపడా నూనె పోసుకొని కాగబెట్టుకుందాం. ఇప్పుడు బాగా కాగిందండి. దీంట్లోకి మురుకులని ఇందాక షేప్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకుందాం. ఇలా 2 వైపులా కాల్చుకున్న మురుకులని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న మురుకులని పక్కన పెట్టుకుందాం. కరకరలాడే మురుకులు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వారా వ్లాగ్స్.